హలో అబ్బాయిలు అమ్మాయిలు, ఈ రోజు మనం సస్పెన్స్ తో కూడిన ఒక మంచి సైకో కిల్లర్ మూవీ గురించి మాట్లాడుకుందాం. లండన్ లో ఫేమస్ సైకో కిల్లర్ అయిన జాక్ ద రిప్పర్ వరుసగా హత్యలు చేస్తుంటాడు. అతను కేవలం వ్యభిచారం చేసే మహిళల్ని మాత్రమే టార్గెట్ చేసి చంపేస్తాడు. అయితే అతన్ని పట్టుకోవడానికి ఒక లేడీ ఏం చేసింది అనేది మనం ఇప్పుడు చూద్దాం. జాక్ ద రిప్పర్ లండన్ స్లాషర్ మూవీ 2016 లో రిలీజ్ అయిన క్రైమ్ మూవీ. ఈ మూవీని చూడాలనుకునే వాళ్ళు స్ట్రీమింగ్ లో లేదు. ఇక సోది సుత్తి లేకుండా కథలోకి డైరెక్ట్ గా వెళ్ళిపోదాం. సీన్ ఓపెన్ చేస్తే మనకు లండన్ వీధిలోని నైట్ టైమ్ లో ఒక లేడీ నడవటం చూపిస్తారు. ఈమె పేరు మేరీ. మేరీ ఒక ప్రాస్టిట్యూట్. అయితే తను ఆ రోజు ఒక ఫోటో స్టూడియో లోపలికి వెళ్తుంది. తన కస్టమర్ అక్కడికి రమ్మని ఉంటాడు. అయితే మేరీ ఎక్సైటెడ్ గా లోపల ఉన్న బెడ్రూమ్ లోకి వెళ్తుంది. కస్టమర్ ఏమో బెడ్రూమ్ ని చాలా అందంగా డెకరేట్ చేసి ఉంటాడు. మేరీ, నువ్వు చాలా అందంగా ఉన్నావంటూ ఆ కస్టమర్ వాయిస్ వినిపిస్తుంది. టేబుల్ మీద చాలా డబ్బు ఉంటది. దాన్ని మేరీ తీసుకొని దాచుకుంటది. అయితే ఇప్పుడే ఆమె తన దుస్తులని విప్పుతుంది. వెంటనే వెనుక నుండి వచ్చిన అన్నోన్ పర్సన్ ముసుగుని ధరించి ఉంటాడు. ఇతనే సైకో కిల్లర్. పేరు జాక్ ద రిప్పర్. కిల్లర్ కావాలని కస్టమర్ లాగా వేషం వేసుకొని మరి మేరీని ఇక్కడికి రమ్మని ఉంటాడు. అయితే అతనికి వ్యభిచారం చేసే మహిళలంటే అస్సలు ఇష్టం ఉండదు. అందుకే అతను ఇప్పుడు మేరీ గొంతు కోసి చంపేస్తాడు. తర్వాత బెడ్ మీద ఆమె డెడ్ బాడీని పడుకోబెట్టి శరీర భాగాల్ని కట్ చేసి మరి వాటిని తీసుకొని వెళ్తాడు. కట్ చేస్తే మనకు ఇప్పుడు మూవీ హీరోయిన్ చూపిస్తారు. ఈమె పేరు అన్నా. అన్నా జర్మనీ నుండి లండన్ కి వస్తుంటది. అయితే వాళ్ళ నాన్న ఒక పోలీస్ ఫోటోగ్రాఫర్, అంటే క్రైమ్ సీన్స్ ని ఫోటో తీసే పని చేసి ఉంటాడు. రీసెంట్ గానే అతను చనిపోవడంతో అన్న లండన్ లో సెటిల్ అయిన తన తల్లిని ఇంకా తమ్ముడిని కలిసేందుకు ఇప్పుడు ఇక్కడికి వస్తుంది. తను కూడా వాళ్ళ నాన్న దగ్గర ఫోటోగ్రఫీ నేర్చుకుని ఉంటది. ఇప్పుడు అన్న లండన్ లోని వైట్ చాపల్ వీధిని వెతుక్కుంటూ వెళ్తుంది. అక్కడే వాళ్ళ తల్లి ఇంకా తమ్ముడు ఉన్నారని తన తమ్ముడు రాసిన ఉత్తరాల ద్వారా అన్నకి తెలుస్తుంది. ఇప్పుడు ఆమె అక్కడికే వెళ్తుంది. అయితే అడ్రస్ లో ఒక వ్యభిచారం గృహం ఉంటది. దానికి లీడరు బెట్టి అనే దొంగ మొహంది. ఈమె తన ఆకురౌడీలని సెక్యూరిటీగా పెట్టి మహిళలతో వ్యభిచారం చేపిస్తుంటది. బెట్టిని ఇప్పుడు అన్న కలిసి వాళ్ళ అమ్మ గురించి తమ్ముడు గురించి అడుగుతుంది. అయితే వాళ్ళ అమ్మ పేరు వచ్చేసి సూసన్. 2 నెలల కిందనే సిఫిలిస్ వ్యాధి వచ్చి మరణించిందని బెట్టి అనగానే అన్న షాక్ అయిపోతుంది. ఇక బెట్టి అన్నాని ఇంట్లోకి తీసుకెళ్లి అతిథి మర్యాదలు చేస్తుంది. తాగడానికి జ్యూస్ ని ఇస్తుంది. పక్కనే రేచల్ అనే అమ్మాయి కూడా కనిపిస్తుంది. ఇప్పుడు అన్న వాళ్ళ తమ్ముడు జాకోబ్ చిన్నప్పుడు తనకిచ్చిన బొమ్మని చూపిస్తుంది. జాకోబ్ ఫోటో చూసిన బెట్టి ఇప్పుడు ఇతను ఎక్కడ ఉన్నాడో మాకు తెలియదని చెప్తుంది. రేచల్ ఏమో అన్న వాళ్ళ అమ్మతో రూమ్ ని షేర్ చేసుకుని ఉంటది. అంటే వాళ్ళ అమ్మ కూడా ఒకప్పుడు ప్రాస్టిట్యూషన్ చేసిందని మనకు అర్థమైపోతుంది. కట్ చేస్తే ఇప్పుడు అన్నాకి ఉన్నట్టుండి మత్తులాగా అనిపిస్తుంది. బెట్టి అన్నాకిచ్చిన జ్యూస్ లో మత్తు మందును కలిపి ఉంటది. దాంతో అన్న స్పృహ కోల్పోయి కింద పడిపోతుంది. కట్ చేస్తే ఒక గంట తర్వాత ఆమెకి స్పృహ వస్తుంది. ఆమె ఇప్పుడు బెట్టి వాళ్ళ ఇంటి వెనక ఉంటది. ఈమెను ఇప్పుడు బెట్టి రౌడీలు బలవంతం చేయబోతారు. కాసేపు అన్న వాళ్ళతో ఫైట్ చేసినా ఓడిపోతుంది. అయితే ఇప్పుడే ఒక రౌడీ అన్న బ్యాగ్ ని లాక్కొని అందులో ఉన్న జాకోబ్ ఫోటోని చూస్తాడు. దాన్ని చూసిన రౌడీకి సుస్సు పడుతుంది. వెంటనే ఆ రౌడీలందరూ అన్నాని వదిలేసి పారిపోతారు. దీంతో అన్నాకి అనుమానం వస్తుంది. వాళ్ళ తమ్ముడి ఫోటోని చూసిన రౌడీలు ఎందుకు పారిపోయిన రబ్బా అని ఆమె ఆలోచిస్తుంటది. అయితే బెట్టి వాళ్ళు అన్న వద్ద ఉన్న డబ్బు మొత్తాన్ని దోచుకొని ఉంటారు. కట్ చేస్తే ఇప్పుడు అన్న నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఇన్స్పెక్టర్ అబర్లేని కలుస్తుంది. బెట్టి చేసిన దొంగతనం గురించి కంప్లైంట్ ఇవ్వాలి అనుకుంటది. కానీ తన దగ్గర దొంగతనం జరిగిన దానికి సాక్ష్యాలు ఇంకా పోయిన సామాన్ల రిసిప్ట్స్ ఏమీ ఉండవు. దీంతో మేము మీ కంప్లైంట్ తీసుకోలేము, సారీ అని ఇన్స్పెక్టర్ మొహం మీదనే చెప్పేస్తాడు. ఇప్పుడు ఇక ఎలాగో పోలీస్ స్టేషన్ కి వచ్చిన కదా అని చెప్పి అన్న మిస్ అయిన తన తమ్ముడు జాకోబ్ గురించి అడుగుతుంది. జాకోబ్ పేరుని విన్న ఇన్స్పెక్టర్ ఇంకా పోలీస్ స్టేషన్ లోని మిగతా కానిస్టేబుల్స్ అందరూ షాక్ అయిపోతారు. జాకోబ్ నా తమ్ముడు, అతని కోసమే నేను లండన్ వచ్చాను, ప్లీజ్ అతని గురించి తెలిస్తే చెప్పానని అన్న అడుగుతుంది. జాకోబ్ ఇప్పుడు మెంటల్ హాస్పిటల్లో ఉన్నాడని ఇన్స్పెక్టర్ చెప్పగానే అన్న షాక్ అయిపోతుంది. అప్పుడే పోలీస్ చీఫ్ ఇక్కడికి వస్తాడు. బక్రో వీధిలో హత్య జరిగింది, నువ్వెందుకు ఇంకా ఇక్కడే ఉన్నావని అతని ఇన్స్పెక్టర్ ని క్వశ్చన్ చేస్తాడు. అప్పుడే అన్న చీఫ్ ని కూడా తన తమ్ముడు గురించి అడుగుతుంది. నా తమ్ముడిని మెంటల్ హాస్పిటల్లో ఎందుకు అడ్మిట్ చేశారు చెప్పండి అని ఆమె రిక్వెస్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇక చీఫ్ ఇంకా ఇన్స్పెక్టర్లు అన్నాని ఒక ఇన్వెస్టిగేషన్ రూమ్ కి తీసుకెళ్తారు. అక్కడ టేబుల్ మీద స్టార్టింగ్ లో కిల్లర్ హత్య చేసిన మేరీ డెడ్ బాడీ ఉంటది. దీన్ని ఎందుకు నాకు చూపిస్తున్నారని అన్న అడుగుతుంది. ఇప్పుడే చీఫ్ అన్నాకి అసలు నిజం చెప్తాడు. జాక్ ద రిప్పర్ అనే కిల్లర్ చాలా ఫేమస్ సైకో కిల్లర్. అతను చాలా డేంజరస్. ఇప్పటి వరకు అతను 20 మంది మహిళలను హత్య చేశాడు. వాళ్ళందరూ వ్యభిచారం చేసే మహిళలే. అండ్ ఆ హత్యలన్నీ వైట్ చాపల్ వీధిలోనే జరిగాయి. అతను హత్య చేసిన మరుక్షణమే డెడ్ బాడీ వద్ద లెటర్స్ ని వదిలేసి వెళ్తాడు. ఆ లెటర్స్ ద్వారానే ఆ కిల్లర్ పేరు జాక్ ద రిప్పర్ అని మాకు కన్ఫర్మ్ అయిందని చీఫ్ కథ చెప్పి ముగిస్తాడు.
ఇది విన్న అన్న, అయితే నాకెందుకు ఇవన్నీ చెప్తున్నారు? నా తమ్ముడిని మెంటల్ హాస్పిటల్లో పెట్టడానికి ఈ కిల్లర్ హత్యలకు ఏంటి లింక్ అని అడుగుతుంది. మీ తమ్ముడు జాకోబే కిల్లర్ జాక్ అని చెప్పగానే ఒక్కసారిగా అన్న మైండ్ బ్లాక్ అయిపోతుంది. అదెలా సాధ్యం? అతను ఒక చీమకు కూడా హాని తలపెట్టడు. నా తమ్ముడు ఈ హత్యలు చేశాడంటే నేను అస్సలు నమ్మను. మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని అన్న తిరిగి అడుగుతుంది. అయితే స్టార్టింగ్ లో కిల్లరు మేరీని చంపేసి బెడ్రూమ్ లో బంధించి ఉంటాడు కదా, ఆ బెడ్రూమ్ లో ఎవరిదో కాదు, అన్న వాళ్ళ బ్రదర్ అయిన జాకోబ్ దే. అతని రూమ్ లోనే శవం దొరికింది కాబట్టి అతని కిల్లర్ అని పోలీసులు డిసైడ్ అయ్యిండ్రు. కానీ అతనెందుకు హత్య చేసి అతని బెడ్రూమ్ లోనే డెడ్ బాడీ పెట్టుకుంటాడనేది అన్న వాదన. ఇలా ఇరువురు వర్గాల మధ్య ఆర్గ్యుమెంట్ నడుస్తుంది. ఇప్పుడు ఇక అన్న తన తమ్ముడిని కలవాలి అనుకుంటది. కానీ ఇన్స్పెక్టర్ ఉండి ఈ రోజు టైం అయిపోయింది, రేపు మార్నింగ్ మెంటల్ హాస్పిటల్ తిరిగి ఓపెన్ చేస్తారు, రేపు వెళ్లి కలవాలి అంటాడు. అయితే ఇది వరకు జాకోబు శామ్యుల్ అనే ఫోటోగ్రాఫర్ వద్ద పనిచేసేవాడు. అతని ఇంట్లోనే రెంట్కు ఉండేవాడు. సో ఇప్పుడు జాకోబు రూమ్ లో ఏమైనా క్లూస్ దొరుకుతాయమని చెప్పి అన్న అక్కడికి వెళ్తుంది. ఈ ఫోటో స్టూడియోలోనే మేరీ హత్య జరిగింది. అన్న లోపలికి వెళ్లి ఓనర్ శామ్యుల్ ని కలుస్తుంది. నేను జాకోబ్ వల్ల అక్కని ఇలా నా దగ్గర నుండి దొంగతనం చేసి డబ్బును లాగేసుకున్నారు, నేను ఇక్కడే కొన్ని రోజులు స్టే చేస్తాను, నాకు ఒక రూమ్ ఇవ్వండి, అండ్ నేను ఒకసారి నా తమ్ముడు రూమ్ కూడా చూడొచ్చా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తుంది. అన్న ఎలాగో ఫోటోగ్రాఫర్ కదా, తను కూడా శామ్యుల్ కి ఫొటోస్ తీయడంలో హెల్ప్ చేస్తా ఉంటది. సరే అని చెప్పి ఈ డీల్ కి శామ్యుల్ కూడా ఒప్పుకుంటాడు. కానీ ఇతని చూపు వేరేలాగుంటది. ఐ మీన్ శామ్యుల్ అన్నని కామవాంఛతో చూస్తాడు. కట్ చేస్తే శామ్యుల్ ఇప్పుడు జాకోబ్ రూమ్ ని అన్నకి చూపిస్తాడు. కానీ లోపల ఏముండదు, అంతా ఖాళీ. పోలీసులు అన్ని వస్తువులని తీసుకెళ్లి ఉంటారు. కానీ ఈ రూమ్ చాలా భయంకరంగా ఉంటది. బెడ్ మీద రక్తపు మరకలు ఉంటాయి. పక్క రూమ్ లోకి అన్న షిఫ్ట్ అవుతుంది. కట్ చేస్తే అన్న నైట్ టైమ్ లో పడుకుంటది. మిడ్ నైట్ టైమ్ లో ఏవో డిస్టర్బింగ్ సౌండ్స్ వస్తాయి. దీంతో భయపడిన అన్న లెగిసి అదేంటో చూద్దామని చెప్పి జాకోబ్ రూమ్ లోకి వెళ్తుంది. ఎవరో అన్నన్ పర్సన్ రూమ్ లోకి దూరిన అన్న వాళ్ళు కనిపిస్తాయి. ఐ మీన్ లైట్స్ ఇప్పుడే ఆఫ్ చేసినట్టు, కిటికీ డోరు ఓపెన్ అయినట్టు ఉంటది. ఇది చూసిన అన్నకి సుస్సు పడిపోతుంది. సడన్ గా వెనుక నుండి వచ్చిన శామ్యుల్ అన్నకి షాక్ ఇస్తాడు. ఏమైంది, ఈ టైంలో ఇక్కడ ఎందుకున్నావు అని అతను అడుగుతాడు. ఏవో సౌండ్స్ వినిపించాయి, అందుకే ఇలా వచ్చా అని అన్న అంటుంది. ఏం లేదు, అదంతా నీ భ్రమ, అవన్నీ మర్చిపోయి హాయిగా పడుకో వెళ్ళు అని అతను అడ్వైస్ ఇస్తాడు. ఇప్పుడు ఇక అన్న వెళ్ళి నిద్రిస్తుంది. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ అన్న స్నానం చేస్తుంటే ఎవరో ఆమెను స్పై చేయడం మనం చూస్తాం. ఆమెకు కూడా సౌండ్స్ వినిపిస్తాయి. కానీ పిల్లో ఎలుకొని లైట్ తీసుకుంటది. కట్ చేస్తే అన్న రెడీ అయి హాల్లోకి వస్తుంది. ఇప్పుడే శామ్యుల్ అన్నకి డేవిడ్ అనే మరో ఫోటోగ్రాఫర్ ని పరిచయం చేస్తాడు. అయితే ఈ డేవిడ్ తోనే అన్న తమ్ముడైన జాకోబ్ ఫోటోస్ తీయడానికి వెళ్లేవాడు. డేవిడ్ కేవలం స్టిల్ ఫోటోగ్రఫీయే కాక మూవింగ్ పిక్చర్స్ మీద కూడా స్టడీ చేస్తున్నాడు. ఐ మీన్ అతను కదిలే చిత్రాల మీద వర్క్ చేస్తున్నాడు. ఇతని స్టూడియో కూడా శామ్యుల్ స్టూడియో ఎదురుగానే ఉంటది. డేవిడ్ కి మెంటల్ హాస్పిటల్లో వర్క్ చేసే స్టాఫ్ వాళ్ళు తెలుసు. సో నీ తమ్ముని కలవడం ఈజీ అవుతుందని శామ్యుల్ అన్నతో అంటాడు. ఇప్పుడు ఇక డేవిడ్ ఇంకా అన్నాలు కలిసి మెంటల్ హాస్పిటల్ కి వెళ్తారు. ఇప్పుడు ఇక దారి మధ్యలో అన్న జాకోబ్ గురించి డేవిడ్ ని అడుగుతుంది. నా మాట విని జర్మనీ తిరిగి వెళ్ళిపో, నీకు తెలిసిన జాకోబ్ వేరే, ఇప్పుడు అతను వేరే అని డేవిడ్ అంటాడు. ఇక మెంటల్ హాస్పిటల్లో స్టాఫ్ ని రిక్వెస్ట్ చేసి అన్న జాకోబ్ ని కలుస్తుంది. జాకోబ్ ని బెడ్ కు కట్టేసి అతని చేతులు కాళ్ళు బంధించి మొత్తం మందిని ఇచ్చి ఉంటారు. అతను చాలా డేంజరస్ అని, అతను ఒక మృగం లాగా బిహేవ్ చేస్తుంటూ అతనితో కొంచెం జాగ్రత్త అని డాక్టర్ అన్నకి అడ్వైస్ ఇస్తాడు. ఇప్పుడు ఇక అన్న జాకోబ్ తో మాట్లాడుతుంది. అతను సరిగ్గా మాట్లాడలేడు కాబట్టి అన్న తన తమ్ముడిచ్చిన బొమ్మని చూపిస్తుంది. దీంతో జాకోబ్ వాళ్ళ అక్కని గుర్తుపడతాడు. ఆ హత్య నేను చేయలేదు, ఆ హత్యలు నేను చేయలేదు, నేను మేరీ హత్య జరిగిన రోజు కూడా అసలు ఊర్లోనే లేను, లీడ్స్ సిటీలోనే లెబ్రాన్ దగ్గర ఫోటోగ్రఫీ చేశాను, అతను సాక్ష్యం చెప్తాడు, వెళ్ళి కనుక్కో, నేను ఇక్కడ ఉండలేను, నన్ను వీళ్ళు హింసిస్తున్నారు, ఇంకా ఒరిజినల్ కిల్లర్ సిటీలోనే తిరుగుతుండు, నన్ను ఇక్కడ నుండి తీసుకెళ్ళాలని జాకోబు అన్నతో అంటాడు. ఇప్పుడు జాకోబు కాస్త వైల్డ్ గా బిహేవ్ చేయడంతో డాక్టర్ మళ్ళీ వచ్చి మత్తు సుదిని ఇస్తాడు. కట్ చేస్తే డాక్టర్ ఇప్పుడు త్వరలోనే ఒక అరుదైన సర్జరీని జాకోబ్ కి చేయబోతున్నామని అన్నతో అంటాడు. జాకోబ్ కి ఉన్న మెంటల్ డిసబిలిటీ వల్ల అతను ఇలా హత్యలు చేస్తున్నాడు. అతను గతం మర్చిపోయి హ్యాపీగా బ్రతకడానికి సర్జరీ ఉపయోగపడుతుంది. ఇందులో ఒక స్టీల్ సూదిని కంట్లోకి గుచ్చి మెదడుని వేరు చేసే ప్రక్రియ ఉంటది. దాంతో జాకోబు మామూలు మనిషి అవుతాడని డాక్టర్ అంటే, నో వద్దు, నా తమ్ముడు కిల్లర్ కాదని నేను నిరూపిస్తా, అప్పటి వరకు ఆ సర్జరీని ఆపండి అన్న డాక్టర్ ని రిక్వెస్ట్ చేస్తుంది. తర్వాత అన్న జాకోబ్ చెప్పిన లెబ్రాన్ గురించి డేవిడ్ అడుగుతుంది. అతను కూడా చాలా ఫేమస్ ఫోటోగ్రాఫర్ అని, మోషన్ పిక్చర్స్ గురించి అతను కూడా రీసెర్చ్ చేస్తున్నాడని డేవిడ్ అంటాడు. అతన్ని కలవాలని అన్న ఇప్పుడు అనుకుంటది. లీడ్స్ సిటీ ఇక్కడ నుండి దాదాపు 400 మైళ్ళు దూరం ఉంటదని డేవిడ్ అంటాడు. కట్ చేస్తే స్టూడియోకి అన్న కోసం ఒక లెటర్ వస్తుంది. దాన్ని కిల్లరే పంపించి ఉంటాడు. నువ్వు నా గురించి వెతకు, ఒకవేళ అలా చేస్తే నీ చావు ఖచ్చితంగా జరుగుతుంది, పైగా ఆల్రెడీ నువ్వు స్నానం చేస్తుండగా నేను నీ న్యూడ్ బాడీని చూశాను, చుట్టూ చూడు, నన్ను గుర్తుపట్టు, ఇట్లు జాక్ అని కిల్లర్ అందులో రాసి ఉంటాడు. ఇప్పుడు ఇది చదివి
చదివిన అన్నకి బుర్ర పాడవుతుంది. చుట్టూ చూస్తుంది, చాలా మంది ఉంటారు. అందులో కిల్లర్ ఎవరని అన్న కనిపెట్టలేదు. ఇప్పుడు ఇక కిల్లర్ రాసిన ఈ లెటర్ తో అన్న నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది. చీఫ్ ఈ లెటర్ ని చూసి షాక్ అయిపోతాడు. అదే విధంగా నవ్వుతాడు. ఇది కిల్లర్ రాశాడంటే కిల్లర్ బయటనే ఉన్నాడు. నా తమ్ముడు అమాయకుడు, అతన్ని వదిలేండి అని అంటుంది. కానీ దీనికి చీఫ్ ఏమాత్రం ఒప్పుకోడు. ఈ లెటర్ లో యూజ్ చేసిన ఇంకు ఇంకా చాలా ఫ్రెష్ గా ఉంది. అంటే దీన్ని నువ్వే రాసి నీ తమ్ముడిని ఇక్కడ నుండి తప్పించాలని చూస్తున్నావు, పోలీసుల్ని మోసం చేయాలని చూస్తున్నావా? అది మాత్రం కుదరదు, వెళ్ళిపో అని చీఫ్ అన్నకి వార్నింగ్ ఇస్తాడు. ఇప్పుడే అన్న లీడ్స్ లోని లెబ్రాన్ గురించి చెప్తుంది. మేరీ హత్య జరిగిన రోజు నా తమ్ముడు ఇక్కడ లేడు, అతను లెబ్రాన్ దగ్గర పనిచేస్తున్నాడు. అండ్ లీడ్స్ నుండి రావడానికి దాదాపు 8 గంటల సమయం పడుతుంది. దీన్ని బట్టి నా తమ్ముడు కిల్లర్ కాదని నేను అనుకుంటున్నానని అన్న అంటుంది. ఒకసారి లెబ్రాన్ ని క్వశ్చన్ చేస్తే అసలు నిజాలు బయటపడతాయని అన్న అంటే నో, అలా చేయలేం. ఎందుకంటే మేరీ హత్య జరిగిన రోజే లెబ్రాన్ కనిపించకుండా పోయిందనే షాకింగ్ మ్యాటర్ ని చీఫ్ ఇప్పుడు అన్నకి చెప్తాడు. లెబ్రాన్ ఇంటి అడ్రస్ ని అన్న ఇప్పుడు చీఫ్ ని అడుగుతుంది. కానీ అది ఇవ్వడానికి చీఫ్ ఒప్పుకోడు. ఎందుకంటే నిన్న మొన్న వచ్చిన ఈ చిన్న కోడి పిల్ల అయిన అన్న పోలీసులని కాదని ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తుంది? అందుకే చీఫ్ అడ్రస్ నివ్వడు. ఇప్పుడు ఇక కోపంతో అన్న వెళ్ళిపోతుంది. ఇన్స్పెక్టర్ అబర్లైన్ అన్నకి హెల్ప్ చేయాలని చూస్తాడు. కిల్లర్ ఒకసారి ఏ అమ్మాయినైనా టార్గెట్ చేస్తే పక్కా ఆమెని చంపకుండా నిద్రపోడు. నా మాట విని నువ్వు వేరే ఏదైనా సేఫ్ ప్లేస్ లో ఉండు అని ఇన్స్పెక్టర్ అంటాడు. లేదు, నేనున్న చోటుకే కిల్లర్ పక్క వస్తాడు కదా, నువ్వు నాకు కాపలాగా ఉంటే పక్కవాన్ని పట్టుకోవచ్చు అని అన్న అడ్వైస్ ఇస్తుంది. సరే అని చెప్పి ఇన్స్పెక్టర్ ఈ డీల్ ఒప్పుకుంటాడు. కట్ చేస్తే ఇప్పుడు అన్న శామ్యుల్ కి అతని స్టూడియోలో హెల్ప్ చేస్తుంటది. అదే టైంలో ఒక ముసలోడు వచ్చి నేచర్ ఫొటోస్ ఇవ్వమని అన్నని అడుగుతాడు. అయితే అన్న చెట్లు ఇంకా పక్షుల ఫొటోస్ ని ఇస్తుంది. అప్పుడే శామ్యుల్ వచ్చి నేచర్ ఫొటోస్ అంటే ఇవి కాదని చెప్తూ అమ్మాయిల న్యూడ్ ఫొటోస్ ని వచ్చిన కస్టమర్ కి ఇస్తాడు. ఈ ఫొటోస్ ని తీస్తున్నప్పుడు డ్రాలో ఒక గన్ను కూడా ఉంటది. దాన్ని అన్న చూసి గమనిస్తుంది. ఇలా న్యూడ్ ఫొటోస్ అమ్మడం ఇక్కడ ఇల్లీగల్ కదా అని అన్న శామ్యుల్ ని అడుగుతుంది. ఆ తొక్కేం కాదు, చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే లీగల్ గా వీటిని కొంటే సాధారణ జనాలు ఊరుకుంటారా? అదే పని చేస్తారని అతను అంటాడు. గన్ గురించి అడిగితే మాత్రం అది లైసెన్స్ తో తీసుకున్నా అని శామ్యుల్ అంటాడు. ఇప్పుడే స్టూడియోకి డేవిడ్ కూడా వస్తాడు. అతను జాకబ్ తీసిన ఫొటోస్ ని అన్నకి చూపియాలి అనుకుంటాడు. ఇక్కడ స్టూడియోలో డిస్టర్బెన్స్ ఉంటదని చెప్పి ఇద్దరు కలిసి బార్ కి వెళ్తారు. జాకబ్ చాలా రకాల ఫోటోలను తీసి ఉంటాడు. అతను అమ్మాయిల న్యూడ్ ఫొటోస్ ని కూడా తీసి ఉంటాడు. డేవిడ్ కేమో టైం ని ఫ్రీజ్ చేసే పిక్చర్స్ తీయడం అంటే ఇష్టం. ఇలా ఇద్దరు కలిసి వర్క్ చేసేవాళ్ళు. ఇప్పుడే స్పాట్ కి ఇన్స్పెక్టర్ అబ్బర్లైన్ కూడా వస్తాడు. అన్న ఇప్పుడు ఇన్స్పెక్టర్ తో కలిసి డాన్స్ చేస్తుంది. దీన్ని చూసి డేవిడ్ జెలస్ ఫీల్ అవుతాడు. హట్ అయి అక్కడ నుండి చెప్పకుండా వెళ్ళిపోతాడు. ఇప్పుడే అన్న అతన్ని చూసి ఆపుతుంది. ఇన్స్పెక్టర్ కిల్లర్ ని పట్టుకోవడంలో తనకు హెల్ప్ చేస్తున్న మ్యాటర్ అన్న ఇప్పుడు డేవిడ్ తో చెప్తే ఈ ప్లాన్ చాలా రిస్క్ అని అతను అంటాడు. కట్ చేస్తే తర్వాత అన్న ఇంకా ఇన్స్పెక్టర్లు కలిసి శామ్యుల్ ఇంటికి వెళ్తారు. అన్నకి సెక్యూరిటీగా ఇన్స్పెక్టర్ ఆ రోజు నైట్ అక్కడే స్టే చేస్తాడు. హాల్లో ఇరుకు ప్రదేశంలో ఇన్స్పెక్టర్ నిద్రిస్తాడు. ఇక అన్న మాత్రం కిల్లర్ గురించి భయపడుతూ తన దిండు కింద ఒక కత్తిని పెట్టుకుని నిద్రపోతుంది. కట్ చేస్తే మిడ్ నైట్ టైంలో మళ్ళీ అన్నకి మెలకువ వస్తుంది. చూస్తే హాల్లో పడుకున్న ఇన్స్పెక్టర్ కనిపించాడు. అప్పుడే డోర్ ని ఎవరో కొడుతుంటారు. అన్న భయపడుతూనే దాన్ని ఓపెన్ చేస్తుంది. కానీ అక్కడ ఎవరు ఉండరు. వేరే రూమ్ నుండి సౌండ్స్ వస్తాయి. కత్తితో అన్న రూమ్స్ లో చెక్ చేస్తుంది. ఇన్స్పెక్టర్ అక్కడ కూడా ఉండడు. ఇప్పుడే అన్నకి కిల్లర్ వాయిస్ వినిపిస్తుంది. దా నా దగ్గరికి రా, నిన్ను ఇన్స్పెక్టర్ కాపాడలేడు, దా ఈ రోజు నీకు కన్ఫర్మ్ గా చావే అని కిల్లర్ అంటుంటాడు. ఇప్పుడే అన్న తన బెడ్రూమ్ లోకి మళ్ళీ వస్తుంది. పైన రూఫ్ లో ఒక హోల్ కనిపిస్తుంది. అందులోంచి కిల్లర్ కళ్ళు కనిపిస్తాయి. వెంటనే ఆ కిల్లర్ గాడు అన్నని చేస్తాడు. కానీ అన్న ఫాస్ట్ గా స్టూడియో నుండి బయటికి పరిగెడుతుంది. ఇప్పుడే అన్నని శామ్యుల్ కూడా కలుస్తాడు. ఏమైంది? పైన ఏమో సౌండ్స్ వినిపించాయి, ఏం జరిగిందని అతను అడుగుతాడు. ఇప్పుడే అక్కడికి ఇన్స్పెక్టర్ కూడా వస్తాడు. యాక్చువల్ గా స్టూడియో బయట ఎవరో వ్యక్తి మిస్కులో ఉండటం ఇన్స్పెక్టర్ చూసి ఉంటాడు. వాడిని పట్టుకోవడానికి ఇన్స్పెక్టర్ బయటికి వెళ్లి ఉంటాడు. కానీ అతను మిస్ అయి ఉంటాడు. ఇప్పటిక తన బెడ్రూమ్ లోంచి కిల్లర్ స్పై చేశాడు. అతను నన్ను చంపడానికి ఇక్కడికి వచ్చాడని అన్న చెప్పగానే శామ్యుల్ ఇంకా ఇన్స్పెక్టర్లు షాక్ అయిపోతారు. వెంటనే వాళ్ళు అన్న బెడ్రూమ్ లోకి వెళ్లి చూస్తే అక్కడ ఎవరు ఉండరు. కిల్లర్ నిజంగానే రూఫ్ కి ఒక హోల్ ని పెట్టి ఉంటాడు. కిల్లర్ రాసిన మరో లెటర్ కూడా అక్కడ కనిపిస్తుంది. దాంట్లో ఈసారి మిస్ అయ్యావు అన్న, నెక్స్ట్ టైం నీకు చావు తథ్యం ఇట్లు జాక్ అని రాసి ఉంటది. ఇప్పటిక దీంతో నా తమ్ముడు కిల్లర్ కాదని తెలిసింది కదా, పైగా వాడిని నేను చూశాను, నేను స్టేట్మెంట్ ఇస్తాను, పద వెళ్దాం స్టేషన్ కానీ అన్న ఇన్స్పెక్టర్ ని ఫోర్స్ చేస్తుంది. మన ప్లాన్ కిల్లర్ కి లీక్ అయింది. దీంతో అతను జాగ్రత్త పడే అవకాశం ఉంది. ప్లస్ ఈ లెటర్ ఇంకా నీ స్టేట్మెంట్ తో నా చీఫ్ ని నేను ఒప్పించలేను. నేను ఆ కిల్లర్ ని నా కళ్ళతో చూడలేదు. ప్లస్ నేను కేవలం ఆఫ్ టైమ్ లో మాత్రమే నీకు సెక్యూరిటీని ఇవ్వగలనని హెల్ప్లెస్ ఇన్స్పెక్టర్ అంటాడు. ఇప్పుడు అన్న ఒక డిసైడ్ అవుతుంది. మరుసటి రోజు ఆమె ట్రైన్ ఎక్కి లీడ్స్ కి స్టార్ట్ అవుతుంది. అక్కడ ఆమె మిస్ అయిన లెబ్రాన్ వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడాలి అనుకుంటది. లెబ్రాన్ వాళ్ళ అమ్మకి కళ్ళు కనిపించవు. అయితే ఆమె ఇప్పుడు అన్న
అన్నతో మాట్లాడుతుంది. నవంబర్ 9th రోజు మేరీ హత్య జరిగింది, కానీ నా తమ్ముడిని తప్పుడు కేసులో ఇరికించారు. అతను ఇక్కడే మీ కొడుకుతో ఉన్నాడని మీరు సాక్ష్యం చెప్తే నా తమ్ముడిని రిలీజ్ చేస్తారు ప్లీజ్ అని అన్న రిక్వెస్ట్ చేస్తుంది. కానీ దీనికి బామ్మ ఏమాత్రం ఒప్పుకోదు. ఎందుకంటే లెబ్రాన్ ఇంకా జాకబ్ లు టైం ని ఫ్రీజ్ చేసి మోషన్ పిక్చర్స్ డెవలప్ చేయడం మీద వర్క్ చేశారు. అది ప్రకృతి విరుద్ధం. అందుకే నా కొడుకు మిస్ అయ్యాడు, నీ తమ్ముడు మెంటల్ హాస్పిటల్లో పడ్డాడు, దేవుడు వాళ్ళని శిక్షించాడు. ఈ మ్యాటర్ లో నీకు నేనేం హెల్ప్ చేయలేను, సారీ అని అన్నతో అంటుంది. కనీసం లెబ్రాన్ వస్తువులైనా చూపించని నాకు అని అన్న అంటే, నో ఇక్కడ నుండి వెళ్ళిపో లేకుంటే పోలీసులకు కాల్ చేయాల్సి వస్తుందని ఆవేశంలో బామ్మ తిడుతుంది. ఇక తప్పలేక అన్న అక్కడ నుండి వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడే వెళ్ళిపోతున్న అన్నని బామ్మ పని మనిషి ఆపుతుంది. జాకోబు కిల్లర్ కాదు, అతను చాలా మంచివాడు. అతను రెగ్యులర్ గా ఇక్కడికి వచ్చి లెబ్రాన్ ని కలిసేవాడు. నేను సాక్ష్యం చెప్దామంటే నవంబర్ 9th రోజు నాకు వీక్ ఆఫ్ ఉండే, సో ప్రాక్టికల్ గా నా సాక్ష్యం చెల్లదని ఆమె అంటుంది. ఇప్పుడిక తను అన్నకి లెబ్రాన్ వస్తువులను చూపిస్తుంది. లెబ్రాన్ చనిపోయే ముందు జాకబ్ తో కలిసి రికార్డ్ చేసిన ఫుటేజ్ రీలు అన్నకి ఇప్పుడు దొరుకుతుంది. దాని మీద జాకబ్ హ్యాండ్ రైటింగ్ తో రాసిన డేట్ కనిపిస్తుంది. కానీ దీన్ని ప్రూఫ్ గా కోర్టులో సబ్మిట్ చేయలేం, ఎందుకంటే వేరే వాళ్ళు రైటింగ్ ని కాపీ చేయొచ్చు, సో అది వీలు కాదని పని మనిషి అన్నతో అంటుంది. ఇప్పుడే ఇక స్పాట్ కి మళ్ళీ బామ్మ వచ్చి అసలు నిజం చెప్తుంది. లెబ్రాన్ చనిపోక ముందు అతను రికార్డ్ చేసిన ఫుటేజ్ రీల్ కోసం ఇద్దరు వ్యక్తులు ఇక్కడికి వచ్చారు. వాళ్ళు లెబ్రాన్ ని కలిసిన 2 రోజులకే లెబ్రాన్ కనిపించకుండా పోయాడు. వాళ్ళలో ఖచ్చితంగా ఒకడు కిల్లర్ అయి ఉంటాడని బామ్మ ఇప్పుడు అంటుంది. జాగ్రత్త, వాళ్ళు నీ వెంట పడే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళని బామ్మ అన్నకి అడ్వైస్ ఇస్తుంది. అన్న ధైర్యం చూసి బామ్మ ఒకటి రియలైజ్ అయి ఉంటది. అన్నకి లెబ్రాన్ రికార్డ్ చేసిన ఫుటేజ్ రీల్ ని ఇస్తే కనిపించకుండా పోయిన తన కొడుకు గురించి తెలుస్తుందేమో అని బామ్మ అనుకుని ఉంటది. కట్ చేస్తే అన్న ఇప్పుడు ఫుటేజ్ రీల్ తో తిరిగి వైట్ చాపల్ కి వెళ్తుంది. ఆమె ఇప్పుడు డేవిడ్ స్టూడియో లోపలికి వెళ్తుంది. లెబ్రాన్ ఇంకా జాకబ్ లు కలిసి రికార్డ్ చేసిన రీల్ ని డేవిడ్ ఇప్పుడు ప్రొజెక్టర్ లో ప్లే చేస్తాడు. ఆ రీల్ పాతగా అయిపోవడం వల్ల విజువల్స్ సరిగా కనిపించవు. కానీ చివరి షాట్ లో జాకబ్ కెమెరాతో నిల్చోవడం అన్న గమనిస్తుంది. ఆ ఫుటేజ్ మీద నవంబర్ 9 లీడ్స్ ప్రదేశం అని వాటర్ మార్క్ కూడా ఉంటది. ఇప్పుడు గనక అన్న ఈ ఫుటేజ్ రీల్ ని క్రాక్ చేస్తే పక్క జాకబ్ కిల్లర్ కాదు, అతను మేరీ హత్య జరిగిన రోజు లీడ్స్ లో ఉన్న మ్యాటర్ ని ప్రూవ్ చేయొచ్చు. కానీ మళ్ళీ ఫుటేజ్ ని ప్లే చేయమని అన్న డేవిడ్ ని అడిగి ఇబ్బంది పెడుతుంది. కానీ అది పాతకాలం కాబట్టి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ చేయడం కష్టం. ఇప్పుడు ఇక అన్న డేవిడ్ ని అతని డార్క్ రూమ్ వాడుకోవచ్చా అని అడుగుతుంది. కానీ ఆ రూమ్ లో చాలా సామాన్లు ఉన్నాయి, అందులోకి వెళ్లడం కుదరదని అతను అంటాడు. ఇప్పుడు ఇక అన్న తిరిగి శామ్యుల్ స్టూడియోకి వెళ్తుంది. శామ్యుల్ ఒక లేడీని ఫొటోస్ తీయడంలో బిజీగా ఉంటాడు. అప్పుడే ఒక కబోర్డ్ నుండి కొన్ని ఫొటోస్ కింద పడిపోతాయి. వాటిని అన్న చూసి షాక్ అవుతుంది, ఎందుకంటే ఆ ఫోటోలు అన్నవే. ఆమె స్నానం చేస్తుంటే శామ్యుల్ గాడు సీక్రెట్ గా ఫొటోస్ తీసి ఉంటాడు. ఇప్పుడు ఇక అన్నకి డౌట్ వచ్చి తన బెడ్రూమ్ లోకి వెళ్తుంది. గోడ వెనుక ఒక సీక్రెట్ రూమ్ ఉండటం అన్న చూసి షాక్ అవుతుంది. ఆ సీక్రెట్ రూమ్ లో ఒక కెమెరా ఉంటుంది. దాంతోనే శామ్యుల్ అన్న ఫోటోలని తీసి ఉంటాడు. అండ్ రూఫ్ లో ఉన్న పాసేజ్ కి అన్న ఇప్పుడు చేరుకుంటది. అక్కడ ఒక హోల్ కనిపిస్తుంది. దాంట్లో నుండి చూస్తే జాకబ్ రూమ్ కనిపిస్తుంది. దీంతో అన్నకి కిల్లర్ ఎవరో కాదు, ఇన్ని రోజులు మంచోడిలాగా నాటకమాడి తనకు ఉండటానికి ప్లేస్ ఇచ్చిన శామ్యుల్ అని అర్థమవుతుంది. దీంతో అన్నకి వెన్నులో వణుకు పుడుతుంది. ఇప్పుడే అన్న ఒక మాస్టర్ ప్లాన్ వేస్తుంది. శామ్యుల్ దగ్గరికి అన్న వెళ్లి కావాలనే నేను స్నానం చేయడానికి వెళ్తున్నా, మీకేమైనా హెల్ప్ కావాలా అని అడుగుతుంది. లేదు నేను షాప్ క్లోజ్ చేస్తున్నా అని శామ్యుల్ ఆతృతతో అంటాడు. ఆమె అటు వెళ్లి డోర్ ని లాక్ చేసుకోగానే ఇటు శామ్యుల్ ఫాస్ట్ గా షార్ట్ కట్ రూట్ తో సీక్రెట్ రూమ్ కి వెళ్తాడు. ఇప్పుడే ఇక స్పాట్ కి ఆల్రెడీ వచ్చేసిన అన్న శామ్యుల్ ని పట్టుకుంటది. శామ్యుల్ అడ్డంగా దొరికిపోతాడు. శామ్యుల్ గన్ ని ఆల్రెడీ అన్న దొంగతనం చేసి ఉంటది. దాంతో ఇప్పుడు ఆమె శామ్యుల్ ని బెదిరిస్తుంది. చెప్పు, నిజం చెప్పు, ఎందుకు అందరిని చంపుతున్నావు? జాకబ్ రూమ్ లో ఉన్న హోల్ ని నేను చూశాను. ఇన్ని రోజులు మంచోడిలాగా నాటకం ఆడుతూ అందరినీ చంపేశావు. చెప్పు, ఎందుకు ఇలా చేశావని అన్న అనగానే శామ్యుల్ ఫిజు ఎగిరిపోతుంది. నేను కిల్లర్ ని కాదు, జస్ట్ ఫొటోస్ ని తీయడం మాత్రం నిజం. వాటిని బిజినెస్ కోసం మాత్రమే తీశాను. దానికి నన్ను క్షమించు, కానీ కిల్లర్ ని మాత్రం నేను కాదు. నాకంత ధైర్యం కూడా లేదని శామ్యుల్ అంటాడు. ఎంత చెప్పినా అన్న మాత్రం శామ్యుల్ మాటల్ని నమ్మనే నమ్మదు. ఇప్పుడు అతను కిల్లర్ కాదని అన్నకి ప్రూవ్ చేయాలి. దానికోసం శామ్యుల్ అన్నని ఒక వ్యభిచార గృహంకి తీసుకెళ్తాడు. అక్కడున్న బెన్ ని శామ్యుల్ మీట్ అవుతాడు. యాక్చువల్ గా మేరీ హత్య జరిగిన రోజు అంటే నవంబర్ 9వ తేదీ రోజు మొత్తము శామ్యుల్ ఈ బెన్ తోనే ఒక హోటల్లో స్టే చేశాడు. అంటే శామ్యుల్ ఒక గే అని, అతను బెన్ తో టైం స్పెండ్ చేయడం కోసం హోటల్ కి వెళ్ళినని నిజం తెలుస్తుంది. దీంతో కిల్లర్ శామ్యుల్ కాదని మనకు అర్థమైపోతుంది. ఒరిజినల్ కిల్లర్ వేరే వాడు ఉన్నాడు. వాడి కోసమే అన్న ఇప్పుడు మళ్ళీ వేట సాగిస్తుంది. తర్వాత అన్న శామ్యుల్ స్టూడియోలో ఉన్న డార్క్ రూమ్ ని యూజ్ చేసుకుంటది. కిల్లర్ ఎవరై ఉండొచ్చని మీరు అనుకుంటున్నారని అన్న శామ్యుల్ ని అడుగుతుంది. చెప్పలేం, అతను ఒక బుచర్,
డాక్టర్ ఇంకా పోలీస్ మ్యాన్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అతను పోలీస్ పెట్రోల్స్ అయ్యే టైం గ్యాప్ లోనే అన్ని హత్యలు చేశాడు. పైగా కిల్లర్ కరెక్ట్ గా అతని కేసు మీద వర్క్ చేసే పోలీస్ ఆఫీసర్స్ కే లెటర్స్ అన్నిటినీ రాసి పంపినని శామ్యూల్ అంటాడు. ఇప్పుడు ఇక అన్న లెబ్రాన్ తీసిన రీల్ లోంచి చివరి భాగాన్ని కట్ చేసి డార్క్ రూమ్ లో చూస్తుంది. దాంతో జాకబ్ ఫోటో స్టిల్ రూపంలో కనిపిస్తుంది. దీన్ని పోలీసులకు ఇస్తే నా తమ్ముడు నిరపరాధని తేలుతుందని అన్న అనుకుంటది. కానీ దీంతో జాకబ్ ఈ కేసు నుండి బయటపడటం చాలా కష్టం. ఎందుకంటే రీల్ మీద ఈజీగా హ్యాండ్ రైటింగ్ రాసేయచ్చు. అండ్ చనిపోయిన మేరీ తరచుగా జాకబ్ ని కలిసేదనే షాకింగ్ మ్యాటర్ ని శామ్యూల్ ఇప్పుడు చెప్పగానే అన్న షాక్ అయిపోతుంది. మేరీ జాకబ్ దగ్గర మోడలింగ్ చేసేది అండ్ జాకబ్ ఆమెను చాలా ఫొటోస్ తీశాడు. అందుకే ఆమె ప్రతిసారి జాకబ్ రూమ్ కి వచ్చేది. దీన్ని మనం ఏమాత్రం అవాయిడ్ చేయలేమని శామ్యూల్ అంటాడు. ఇప్పుడు ఇక ఇది విన్న అన్న ఫాస్ట్ గా వెళ్లి జాకబ్ ని కలుస్తుంది. అసలు మేరీ నీకెలా తెలుసు, ఆమె ఎందుకు నీ రూమ్ కి వచ్చేదని అన్న జాకబ్ ని అడుగుతుంది. యాక్చువల్ గా అన్న వాళ్ళ అమ్మతోనే కదా జాకబ్ లండన్ లో సెటిల్ అయ్యాడు. అప్పుడు వాళ్ళ అమ్మ సూసను వ్యభిచారం చేసే టైంలో జాకబ్ కి మేరీ కూడా పరిచయం అయి ఉంటది. అలా ఆమె తరచుగా తన రూమ్ కి వచ్చి ఫొటోస్ ని తీయించుకునేదని జాకబ్ ఇప్పుడు అంటాడు. మేరీకి ఒక కూతురు కూడా ఉంది. తన పేరు తాషా. మేబీ తను కిల్లర్ ని చూసి ఉండొచ్చు అని జాకబ్ అంటాడు. అంటే హత్య జరిగే టైంలో తాషా అక్కడే ఉందా ఏంటి చెప్పని అన్న అడిగితే నో, యూజువల్ గా తాషా బెట్టితోనే ఎప్పుడు ఉండేది. అలా మేరీని బుక్ చేసిన మగవాళ్ళని పక్క తాషా చూస్తుంది. అలా తను మేరీని హత్య చేసిన కిల్లర్ ని కూడా చూసి ఉంటదని జాకబ్ అంటాడు. ఇప్పుడు అన్న తాషాని కలిస్తే కిల్లర్ గురించి తెలుస్తుందని అన్న అనుకుంటది. నువ్వు ఇక్కడ నుండి బయటికి వచ్చే టైము దగ్గర పడింది, టెన్షన్ పడకు, నీ అక్క నీ కోసమే తిరిగి వస్తుందని అన్న జాకబ్ కి ధైర్యం చెప్పి వెళ్తుంది. కట్ చేస్తే ఇప్పుడు అన్న ఇంకా శామ్యూల్ కలిసి బెట్టి దగ్గరికి వెళ్తారు. బెట్టి మొదట్లో అన్నతో తాషా గురించి రివీల్ చేయదు. కానీ శామ్యూల్ తన వద్ద ఉన్న గన్ని చూపించి బెట్టిని బెదిరిస్తాడు. దీంతో బెట్టి ఇక నోరు విప్పుతుంది. మేరీ చనిపోయినాక తాషాని సరిగా పట్టించుకోలేదు. అందుకే తన్ని సిటీ అవుట్స్కట్స్ లో ఉన్న పాత అనాథాశ్రమంలో వదిలేసి వచ్చామని బెట్టి చెప్తుంది. ఇప్పుడు ఇక అన్న తాషాని కలవడం కోసం ఆ అనాథాశ్రమంకి వెళ్తుంది. తాషా అన్నని చూడగానే భయపడుతుంది. ఎందుకంటే ఆమె చాలా ఇన్నసెంట్. పైగా వాళ్ళ తల్లి చనిపోయినప్పటి నుండి తాషా మెంటల్ గా చాలా డిస్టర్బ్ అయి ఉంటది. ఆమె ఎక్కువగా స్ట్రేంజర్స్ తో మాట్లాడలేదు, టెన్షన్ పడుతుంది. ఇప్పుడు ఇక అన్న కిల్లర్ గురించి గుచ్చి గుచ్చి అడగగానే తాషాకి పానిక్ అటాక్ వస్తుంది. కిల్లర్ ఒక పోలీస్ అతను అని తాషా అన్నతో చెప్తుంది. కానీ పూర్తిగా చెప్పకుండానే మ్యాటర్ సగం సగం చెప్తుంది. ఇది విన్న అన్న మైండ్ బ్లాక్ అయిపోతుంది. కిల్లర్ ఒక పోలీసా అని తను మనసులో అనుకుంటది. ఇప్పుడు ఇక అన్న గుచ్చి గుచ్చి అడగగానే తాషా భయపడి షాక్ లోకి వెళ్తుంది. ఇక ఇప్పుడే వార్డెన్ వచ్చి తాషాని భయపెట్టిన అన్నాని తిడుతుంది. అన్నాని అక్కడ నుండి పంపించేస్తుంది. తర్వాత అన్న లెబ్రాన్ తీసిన రీల్ నుండి కట్ చేసిన తన తమ్ముడి ఫోటోని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తుంది. చీఫ్ దీన్ని చూసి షాక్ అవుతాడు. ఇది క్లియర్ గా లేదు, దీంతో నీ తమ్ముడు కిల్లర్ కాదని ప్రూవ్ చేయలేమని అతను అంటాడు. ఇప్పుడే అన్న తాషా గురించి చీఫ్ కి చెప్తుంది. ఆమె కిల్లర్ ఒక పోలీస్ అని చెప్పింది. అతన్ని ఆమె గుర్తు కూడా పడుతుందని చెప్తుంది. ఆ పాపని స్టేషన్ కి తీసుకొచ్చి సాక్ష్యం చెప్పిస్తే నా తమ్ముని రిలీజ్ చేస్తారా చెప్పండి అని అన్న గంభీరంగా అడుగుతుంది. ఇక ఇది విన చీఫ్ అన్నని తిడతాడు. కిల్లరు ఎవడైనా కానీ అతను వ్యభిచారం చేసే మహిళల్ని చంపేసి మా పోలీసులకి చాలా హెల్ప్ చేశాడు. అతని వల్ల పోలీసుల పని సగం అయిపోయేది. ఈ రోజు ఆఫ్టర్నూన్ ఇన్స్పెక్టర్ అబ్బర్లైన్ ని తీసుకొని వెళ్లి నువ్వు తాషాని ఇక్కడికి తీసుకొని రా, అప్పుడు ఆమె మంచి సాక్షియా కాదని నేను డిసైడ్ చేస్తా, వెళ్ళు అని కోపంగా చీఫ్ అన్నతో అంటాడు. ఇప్పటిక అన్న ఇన్స్పెక్టర్ అబ్బర్లైన్ ని ఇంకా డేవిడ్ ని తీసుకొని అనాథాశ్రమంకి వెళ్తుంది. అక్కడ వార్డెన్ నుండి తాషా ఎప్పుడు ఒంటరిగా ఉండటానికే ఇష్టపడుతుంది. ఇప్పుడు కూడా తను పైన టవర్ రూమ్ లో ఒంటరిగా ఉంది, వెళ్లి చూడండి అని అన్నతో అంటుంది. ఇప్పుడు ఇక అన్న ఒంటరిగా వెళ్లి తాషాని కలుస్తుంది. కానీ ట్విస్ట్ ఏంటంటే ఆల్రెడీ ఇక్కడికి కిల్లర్ వచ్చి తాషాని హత్య చేసి ఉంటాడు. ఇప్పుడు ఇక అన్న మైండ్ బ్లాక్ అయిపోతుంది. తను డేవిడ్ ని ఇన్స్పెక్టర్లని హెల్ప్ కోసం పిలుస్తుంది. కానీ అప్పటికే తాషా చనిపోయి ఉంటది. నా వల్లే కిల్లర్ తాషా దగ్గరికి రాగలిగాడు, నా వల్లే తను చనిపోయిందని చెప్పి అన్న ఇప్పుడు గిల్టీ ఫీలింగ్ తో బాధపడుతుంది. ఇప్పుడు ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ నువ్వు వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపో, లేదంటే నువ్వే తాషాని హత్య చేసావేమో అని అందరూ అనుకుంటారు. అప్పుడు నువ్వు అరెస్ట్ అయి జాకబ్ ని సేవ్ చేయలేవు, వెళ్ళు, ఈ మ్యాటర్ ని నేను డేవిడ్ చూసుకుంటామని అతను అన్నతో అంటాడు. అన్న ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోతుంది. తాషా డెడ్ బాడీని చూసిన డేవిడ్ కి మాటలు రావు. అతను షాక్ లో ఉండిపోతాడు. కట్ చేస్తే ఇంటికెళ్లిన అన్న జరిగిన మ్యాటర్ మొత్తాన్ని శామ్యూల్ కి చెప్తుంది. తాషా గురించి తెలిసిన వాళ్ళలో ఒకడే తనని హత్య చేసి ఉంటాడు. అన్నతో పాటు డేవిడ్ కి, ఇన్స్పెక్టర్ అబర్లైన్ కి, చీఫ్ కి మాత్రమే అనాథాశ్రమంలో ఉన్న తాషా గురించి తెలుసని అన్న అంటుంది. ఒకవేళ కిల్లరు పోలీస్ కాకుండా పోలీస్ యూనిఫామ్ వేషం వేసుకుని అందరినీ మప్పిస్తుండేమో కదా అని శామ్యూల్ అంటాడు. జాకోబ్ నీకు చెప్పినట్టు తాషా గురించి మరెవరికైనా చెప్పాడేమో ఆలోచించని శామ్యూల్ అన్నతో అంటాడు. ఇక ఇది విన్న అన్నకి ఒక డౌట్ వస్తుంది. జాకోబ్ ని
కానీ అతనికి తెలిసిన వాళ్ళు ఎవరైనా కలిసి తాషా గురించి తెలుసుకుని ఉంటారు. అయితే తాషా లాగా తన తమ్ముడు కూడా ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాడని చెప్పి అన్న బుర్రకి తడుతుంది. వెంటనే తను మెంటల్ హాస్పిటల్ కి వెళ్తుంది. కానీ అప్పటికే కిల్లర్ పోలీస్ యూనిఫామ్ లో వచ్చి జాకబ్ ని కలుస్తాడు. కిల్లర్ జాకబ్ ని హత్య చేసి ఉంటాడు. ఇప్పుడు ఇక ఆమె తమ్ముడి డెడ్ బాడీని చూసిన అన్న షాక్ అయిపోతుంది. పైగా జాకబ్ డెడ్ బాడీ పక్కనే కిల్లర్ చనిపోయిన మేరీ ఫోటో ఒకటి పెట్టి ఉంటాడు. అయితే దాన్ని తీసింది జాకబ్ కాదు, అతని ఫ్రెండ్ డేవిడ్. ఇది వరకు ఫుటేజ్ ని చూడటం కోసం అన్న డేవిడ్ స్టూడియోకి వెళ్ళింది కదా, అప్పుడు గోడ మీద ఉన్న కుక్క ఫోటోనే మేరీ ఫోటో బ్యాక్గ్రౌండ్ లో ఉంటది. సో ఇప్పుడు కిల్లర్ అతనే అనుకుని ఫాస్ట్ గా అన్న శామ్యూల్ ఇంటికి వెళ్తుంది. అతనికి మ్యాటర్ చెప్దామంటే లోపల శామ్యూల్ ఉండడు. ఇప్పుడు ఇక అన్నని ధైర్యం చేసి ఒంటరిగా డేవిడ్ స్టూడియోలోకి దూరుతుంది. క్లూస్ కోసం కబోర్డ్ లో వెతుకుతుంది. ఒక బుక్ లో డేవిడ్ సీక్రెట్ గా దాచిన రీల్ ఒకటి కనిపిస్తుంది. దాన్ని అన్న బయటికి తీసి ప్రొజెక్టర్ లో వేసి చూస్తుంది. ఆ రీల్ లో కిల్లర్ మేరీని చంపేసిన ఫుటేజ్ ఉంటుంది. అందులో కిల్లర్ మరెవరో కాదు, చీఫ్ పోలీస్ ఆఫీసర్ అయిన బ్రిగ్స్ అని తెలుస్తుంది. ఇది చూసిన అన్న మైండ్ బ్లాక్ అయిపోతుంది. దీన్ని డేవిడే రికార్డ్ చేసి ఉంటాడు. కట్ చేస్తే ఇప్పుడు వెనుక నుండి డేవిడ్ వచ్చి అన్నాని కలుస్తాడు. అతని బ్యాగ్ లో పోలీస్ యూనిఫామ్ కూడా ఉంటుంది. దీన్ని బట్టి మనకు ఒక క్లారిటీ వస్తుంది. జాక్ ద రిప్పర్ అనే కిల్లర్ చీఫ్ పోలీస్ ఆఫీసర్ అని, అతను డేవిడ్ హెల్ప్ తో మహిళలందరినీ హత్య చేస్తున్నాడని, డేవిడే చీఫ్ హత్యలన్నిటినీ రికార్డ్ చేసి ఆర్ట్ ఫామ్ లాగా వాడుకుంటున్నారని మనకు అర్థమవుతుంది. డేవిడే పోలీసు యూనిఫామ్ ని ధరించి అన్న వాళ్ళ తమ్ముడిని కూడా చంపేసి ఉంటాడు. బేసిక్ గా చీఫ్ ఇంకా డేవిడ్ లో సైకోగాళ్ళు. ఈయన కొడుకులు అమ్మాయిలని హత్య చేస్తూ వాటిని రికార్డ్ చేసి తరచూ వాటిని చూస్తూ సాటిస్ఫాక్షన్ పొందేవాళ్ళు. ఇప్పుడు ఇక ఈ నిజం తెలిసిన అన్న ఊరుకుంటదా? ఖచ్చితంగా ఫైట్ చేస్తుంది. కట్ చేస్తే ఇంకోవైపు అన్నని కలిసేందుకు ఇన్స్పెక్టర్ అబర్లేని శామ్యూల్ ఇంటికి వెళ్తాడు. కానీ అక్కడ అనూహ్యంగా శామ్యూల్ చనిపోయి ఉంటాడు. అతన్ని చంపేసింది ఎవరో కాదు, చీఫ్ పోలీస్ ఆఫీసరే. ఇన్స్పెక్టర్ అబర్లైన్ ని కూడా చీఫ్ ఇప్పుడు షూట్ చేస్తాడు. అక్కడ నీ గర్ల్ ఫ్రెండ్ అన్న నా చేతిలో చావడానికి రెడీగా ఉంది, వెళ్ళొస్తా అని చీఫ్ చెప్పి వెళ్తాడు. అక్కడేమో డేవిడ్ అన్నతో ఫైట్ చేస్తుంటాడు. ప్లీజ్ నా మాట విను, నేను చీఫ్ కలిసి చేసేది ఒక గొప్ప ఆర్ట్, ఆ ఆర్ట్ లో నువ్వు కూడా భాగమవ్వు అని డేవిడ్ అన్నతో అంటాడు. నువ్వు చేసేదేమైనా ఫంక్షన్ అరా చందా వేసి భాగమవడానికి అని అన్న అంటుంది. డేవిడ్ ఇప్పుడు అన్నని చంపడానికి ట్రై చేస్తాడు. కానీ అన్న చేతికి ఇప్పుడు ఒక స్క్రూ డ్రైవర్ దొరుకుతుంది. దాంతో ఆమె డేవిడ్ ని పొడిచి చంపేస్తుంది. ఇప్పుడే స్పాట్ కి చీఫ్ వచ్చి అన్నాన్ని పొడుస్తాడు. ఆమెని షూట్ చేసి చంపేసే టైంలోనే వెనుక నుండి వచ్చిన ఇన్స్పెక్టర్ అబర్లైన్ చీఫ్ ని షూట్ చేసి చంపేస్తాడు. గాయంతో ఉన్న ఇన్స్పెక్టర్ కూడా కింద పడిపోతాడు. మనం ఇద్దరము కిల్లర్స్ వీళ్ళే అని కోర్టులో చెప్దామని అన్న అంటే, నో అది వీలు కాదు, పోలీస్ అయిన నేను కావాలని విట్నెస్ ని తయారు చేశానని చెప్పి కేసు చెల్లదు. నీ తమ్ముడిని సేవ్ చేయలేకపోయాను, కనీసం నువ్వైనా సేఫ్ గా ఉండు, వెళ్ళిపో, ఇదంతా నేను చూసుకుంటా, ఎలాగో కిల్లర్స్ ని మనం అంతం చేశాం కదా, జర్మనీ వెళ్ళిపో అని ఇన్స్పెక్టర్ అన్నతో అంటాడు. ఇప్పుడు ఇక అన్న ప్రేమగా ఇన్స్పెక్టర్ ని కిస్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. తను జర్మనీకి వెళ్ళిపోతుంది. 10 ఏళ్ల తర్వాత తను మళ్ళీ ఇన్స్పెక్టర్ అబర్లైన్ ని కలవడానికి లండన్ వస్తుంది. ఈ గ్యాప్ లో ఇన్స్పెక్టర్ అబర్లైన్ చీఫ్ ఇన్స్పెక్టర్ గా ప్రమోట్ అవ్వడం, అతను రిటైర్ అవ్వడం కూడా జరిగిపోతుంది. ఇక ఇద్దరు లవ్ చేసుకోవడం వల్ల మళ్ళీ కలుసుకుంటారు. చీఫ్ ఇంకా డేవిడ్లు చనిపోయిన తర్వాత నగరం ప్రశాంతంగా నిద్రపోయి ఉంటది. హత్యలు జరగడం ఆగిపోయి ఉంటాయి కదా. ఇక్కడే మూవీ ఎండ్ అవుతుంది. ఈ జాక్ ద రిప్పర్ అనే సీరియల్ కిల్లర్ ఫిక్షన్ కాదు, ఒరిజినల్ గా ఉండేవాడు. అతను చాలా హత్యలు చేశాడు, కానీ అతన్ని ఎవరు ఇప్పటి వరకు పట్టుకోలేకపోయారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. పక్కన హైప్ అనే ఒక కొత్త ఆప్షన్ వచ్చింది, దాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, వీడియో నచ్చితేనే ఈ పని చేయండి, నచ్చకపోతే వదిలేయండి. ఒకవేళ నచ్చకపోతే నేను ఏం ఇంప్రూవ్ చేసుకోవాలో నాకు కమెంట్స్ లో చెప్పండి ప్లీజ్. పక్కా చేంజెస్ చేసుకుంటా, కానీ మీరు సపోర్ట్ చేస్తేనే నా లాంటి చిన్న క్రియేటర్స్ కొత్త వీడియోస్ చేయడానికి మోటివేషన్ వస్తుంది ప్లీజ్. అండ్ పక్క మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. ఫ్యూచర్ లో ఇంకా మరెన్నో మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తాను. కానీ అంతకన్నా ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మై బిగ్ హగ్స్ టు యూ.